వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ విఠలానందాయ నమః. 5వ అధ్యాయం. భాగవత కథలు శాంతినిచ్చును. ప్రియాత్మ బంధువులారా అని సంబోధించి శ్రీ ఏకనాథుల వారు శ్రీమద్ భాగవతం యొక్క ఆవిర్భావమును ఇలా వివరిస్తూ, ఆర్యులారా, శ్రీమద్ భాగవత కథలను వినుట ద్వారా కలుగు ప్రయోజనమును తెలుసుకున్నారు కదా. అయినను ఈ కథలను వినుట యందు ఆసక్తి అవసరము గలవారికి మాత్రమే అర్హత కలిగి మోక్షాధికారము కలుగును. కావున ఆసక్తితో వినుడు. వేదవ్యాస మహర్షి గానం చేసిన భాగవతమును ఆయన కుమారుడైన శుక మహర్షి ద్వారా పరీక్షిన్ మహారాజునకు వినిపించి ఉన్నారని ఆ గాథను సూత మహాముని నైమిషారణ్యంలో శౌనకాది మునులకు శ్రవణం చేయించినారు. సూత మహామునిని అర్చించి గౌరవించి నమస్కరించి శౌనకాది ఋషులు ఇట్లనిరి: ఓ సర్వజ్ఞ, రాబోవు కలికాల ప్రభావము చేత సామాన్య జనులు జడులు సోమరులు మందబుద్ధులునై వ్యసనముల పాలగుట తప్పదని తోచుచున్నది. సర్వులు కలిదోషమును నివారించుకొనుటకై ఉపాయమును దయతో తెలుపండి. మహాత్మా, తమరి వాక్కు ద్వారా వెలువడు జ్ఞానము అందరికీ వెలుగు చూపునదై ఉండగలదని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ సూత మహాముని ఇట్లనిరి: మునీశ్వరులారా, భూత భవిష్యత్ వర్తమానములన్నీ భగవానుని నిర్ణయం ప్రకారమే నడుచును. కలియుగము ప్రారంభమైనది. కలి యొక్క ప్రభావము కలహములను సృష్టించుటయే. మరి ఒక రహస్యమున్నది. సద్గురువులకు భవిష్యత్తు తెలిసినను బహిర్గతమనరించుటకు భగవానుని అనుమతి లేదు. రాబోవు ప్రమాదములను ఛాయామాత్రముగా సూచించి నివారణోపాయములను బోధించుటకు మాత్రమే అనుమతి కలదు. ఇది సర్వులను తెలియవలసిన విషయం. మరి ఒక రహస్యం ఇప్పుడు చెప్పుచున్నాను, వినుడు. పరీక్షిత్తుకు కలి యొక్క దర్శనం. కలియుగ ప్రారంభమున జరిగిన సంఘటన ఇది. పాండవ వంశవర్ధనుడైన పరీక్షిన్ మహారాజునకు ఒక బహిరంగ ప్రదేశములో బక్క చిక్కిన గోమాత, దాని ప్రక్కన 3 పాదములు ఖండించబడి ఒక్క పాదముపై నిలబడి ఉన్న వృషభము, వానిని కర్రతో అదిలించుచున్న పశువుల కాపరి కనిపించెను. పరీక్షిన్ మహారాజునకు తీవ్రమైన ఆవేదన కలిగి, మూర్ఖుడా, ఆ నోరులేని కాళ్ళులేని పశువుల నేల హింసించుచున్నావని గర్జించి పలుకుచు, నిన్నిప్పుడే దండించెదనని ఒర నుండి కత్తిని దూసెను. అంతలో, ఆగు మహారాజా, నా పేరు కలి, ఈ యుగ ప్రవర్తకుడను అనుచుండగానే గోమాతయే భూమాతగాను వృషభము ధర్మస్వరూపముగాను పరీక్షిత్తునకు గోచరించెను. ఆహా, ఏమి ఈ వింత! ధర్మము 3 పాదమును ఖండించబడి ఒక పాదముపై నడుచుచున్నదని దీని భావమని గ్రహించెను. భూమాత సారవిహీనమై బిడ్డలను ఎట్లు సాకవలెనని కన్నీరు కార్చుచున్నదని గ్రహించుకొనెను. కలి ప్రభావమే ఈ మార్పునకు కారణమని కూడా గ్రహించెను. ఓయి, నీ దుశ్చేష్టలను నేను సహించను, నిన్నిప్పుడే శిక్షించెదననుచుండగా కలిపురుషుడు, శరణు మహారాజా, శరణు శరణు అనెను. పాండవ వంశీకులు శరణాగతులను శిక్షించరాదను ధర్మమును స్మరించి పరీక్షిత్తు అతనిని శిక్షించను పొమ్మనెను. అతడందులకు, నీ రాజ్యములో నాకు స్థానము అనుగ్రహించమని కోరెను. మహారాజు, నా రాజ్యములో నీకు స్థానము లేదు. నీవు దుష్టబుద్ధి ప్రేరకుడవు. కావున ఎక్కడ మద్యపానము, వ్యభిచారము, జూదము, హింస, దొంగతనములు ఉండునో అక్కడ వసింపుమనెను. కానీ కలిపురుషుడు, రాజా, నీ రాజ్యములో అవి లేవు, మరి యొక్క స్థానము కల్పించుమని ప్రాధేయపడెను. మహారాజు బాగుగా యోచించి, అక్రమముగా సంపాదించిన కాంచనమును అనుభవించు వారి ఎడ నీకు స్థానము కల్పించుచున్నానని వరమిచ్చెను. పరీక్షిత్తు శాపం. ఇంటికి పోయి కొంతకాలము మహారాజు తన రాజ్యమందు కలి ప్రవేశము కాకుండానట్లు ప్రజలకు హితము తెలిపి పరిపాలించెను. ఒకానొకనాడు పరీక్షిత్తు వేటకు పోవనెంచెను. ఆ రోజు జరాసంధుని వధించి గుర్తుగా కొనివచ్చిన ఆ రత్న కిరీటమును ధరించి బయలుదేరను. ఇదే అదునుగా కలి అతని మనస్సునందు ప్రవేశించెను. అందుకే విపరీతమైన దాహము కలిగెను. శమీక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణమునకు చేరి దాహమిమ్మని కోరెను.
శమీక మహర్షి సమాధిలో ఉండుట వలన ఎవరూ పలకలేదు, దాహమివ్వలేదు. మహారాజుకు అవమానము జరిగినదని బాధ, కోపము తీవ్రముగా కలిగెను. విచక్షణ కోల్పోయెను. అంతే, తిరిగి వచ్చు సమయంలో ప్రతీకార వాంఛ ప్రబలను. అనాలోచితముగా అక్కడ చచ్చిపడి ఉన్న సర్పమును మహర్షి మెడలో వేసి తిరిగిపోయెను. ఈ విషయము కొందరు సమిధలు ఏరుకొనుచున్న మునిబాలరు చూచి శమీక ముని కుమారుడైన శృంగికి తెలియజేయగా, అతడు కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకుని అభిమంత్రించి, తన తండ్రి పట్ల ఇంత ఘోర అపరాధమరణించిన వాడు 7 రోజులలో తక్షకుడను సర్పము కాటువేసి మరణించుగాక అంటూ శాపమిచ్చెను. తదుపరి అందరూ శమీక మహర్షికి జరిగిన విషయం అంతయును వివరించిరి. ఆ మహర్షి, ఆహా, ఎంత పని జరిగినది! ధర్మాత్ముడైన రాజుని ఈ విధంగా శపించుట జరిగినదా? అదీను శాపమిచ్చువాడు తప్పిదమును తెలిపి శాపమియ్యవలే. పరోక్షమును శపించుటయు తప్పిదమేనని ఒక్క క్షణము దివ్య దృష్టితో పరికించెను. విషయము బోధపడెను. ఇది అంతయు కలిమహత్యమేనని తెలియవచ్చును. జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు. జరగవలసింది సక్రమముగా జరగవలెనని వెంటనే మహారాజునికి శాప సమాచారం ఎరిగించెను. మహారాజు కూడా తనచే ఘోర కృత్యము ఎందుకు జరిగినదోనని పశ్చాత్తాపముతో ఆవేదన చెందుచుండగా శాప విషయము తెలిసెను. మహారాజు తనకది సరియైన శిక్షయేనని స్వీకరించెను. వెంటనే మహానుభావుడైన వేదవ్యాసుని స్మరించెను. వ్యాసుడు ప్రత్యక్షమయ్యను. మహాత్మా, జరిగినదేదో జరిగిపోయినది. జరగవలసినదేమిటనగా, తమ దయవలన నాకు ముక్తి కలుగుటకు మార్గము తెలియవలసి ఉన్నదని ప్రార్థించెను. వ్యాసుల వారు భాగవత పురాణమును శ్రీ శుకుల ద్వారా శ్రవణమనర్చుమని సలహా ఇచ్చెను. వెంటనే పరీక్షిన్ మహారాజు గంగానదీ తీరమును చేరెను. శుక మహర్షిని ప్రార్థించి ఆహ్వానించెను. శ్రీకృష్ణ పాదార విందముల యందు తన చిత్తమును ఆయత్తముగా చేయగా అతడికి సత్వరము ముల్లోకములను పవిత్రమునర్చు మహానుభావులైన మునులు, ఋషులు తమ తమ శిష్యులతో పాటుగా వచ్చిరి. పరీక్షిత్తు మహారాజుకెంతో ఆనందము కలిగెను. తీర్థయాత్ర నెపముతో గంగాది నదులను, మహాక్షేత్రములను తమ పాదస్పర్శతో పునీతం చేయగల ఓ మహాత్ములారా, తమ పాదధూళి సోకి నా జన్మ పావనమైనదని వారిని స్తోత్రించి తగు రీతిన సత్కరించెను. వారి పాదములపై తన శిరసుంచి నమస్కరించెను. ఆ సమయమందు ధర్మమూర్తి అయిన పరీక్షిత్తుకు శాపము తగిలిన విషయము తెలిసి, ఇక రాబోవు కాలమున కలిపురుషుని ప్రభావము ఇంకనూ విజృంభించబోవుచున్నదని మహర్షులందరూ అతడికి చేరిరి. వారిలో అత్రి, వశిష్ఠుడు, చ్యవనుడు, శరద్వానుడు, అరిష్టనేమి, భృగువు, అంగీరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతధ్యుడు, ఇంద్రశ్రమదుడు, ఇద్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, ఆర్షిసేనుడు, భరద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్యుడు, కవశుడు, అగస్త్యుడు, వ్యాసుడు, నారదుడు, ఇంకను అనేక మంది శ్రేష్ఠులకు దేవర్షులు, బ్రహ్మర్షులు, అరుణాది రాజర్షివరేణ్యులు వచ్చి ఉండిరి. మహాత్ములైన మహర్షులెల్లరూ నిరంతరము ఈ భూమిపై వసించు ప్రాణికోట్ల యొక్క సంక్షేమమునే కాంక్షించుచుందరనుటకు ఇదియే తార్కాణము. అంతేకాదు, ఏ సజ్జనుడైనా భక్తుడైనా పొరపాటున క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు వారికి అవగతమైనప్పుడు వారు ఏదో ఒక రూపముతో కష్టదశలో ఉన్న భక్తునికి సహాయములను, సలహాలనిచ్చి సహకరించుటకై భగవానుని ప్రేరణతో భూమిపైకి దిగివచ్చి కష్ట నివారణకు తగిన సూచనలిచ్చెదరంట ఈనాటికి సత్యమే. అదే విధంగా పరీక్షిన్ మహారాజునకు కలి ప్రభావము చేత ముప్పు వాటిల్లినదని తెలిసిన వెంటనే మహర్షులందరూ కాల పరిణామమును గమనించిరి. రాబోవు కాలమున సామాన్య జనులు ధర్మాచరణను వదిలి కలి పురుషుని ప్రభావానికి లోను కానున్నారని గ్రహించిరి. ఇప్పుడు ఈ మహారాజును ఉద్ధరించుటయే కాక ముందు తరాల వారికి కూడా కలి సంసర్గము నుండి కాపాడుటకు ఉపాయమును ఆలోచించిరి. అది ఏమనగా, సృష్ట్యాది నుండి శ్రీ భగవానుని లీలలను వినుట ద్వారా పరమాత్మతత్వము అవగతము చేసుకొనగలిగిన జీవుడు దేహమునకు బద్ధుడు కాక ముక్తిని బడయగలడు అని ఏకగ్రీవముగా అందరూ నిర్ణయించిరి. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, దుర్బల దేహులుగా ఉందురు. కావున కఠోర తపస్సులు, యోగ సాధనలకు వారి దేహములు అనుకూలముగా ఉండవు. అందుచేత కలియుగ ధర్మానుసారం భగవంతుడు తన స్మరణతోనే తరింపజేయగలనని తెలిపి ఉన్నారు. సత్యాది త్రియుగే బోధ వైరాగ్యే ముక్తి సాధక, కలౌతు కేవల భక్తిర్బ్రహ్మ సాయుజ్యకారిణి.
కావున అందరూ కలిసి భగవంతుని అనుమతితో ఈ నిర్ణయమును చేసిరి. కలియందు హరినామ సంకీర్తనమునకు సమానమైన తపస్సు గాని యోగ సాధనలు కానీ లేవు, ముమ్మాటికి లేవని నిశ్చయించిరి. అంతేకాక దయామయుడైన పరమాత్మ సత్యయుగమందు తపస్సు, త్రేతాయుగమందు యజ్ఞములు, ద్వాపరయుగమునందు యజనము అనగా అర్చనలు, కలియుగమునందు సామూహిక నామ సంకీర్తనము చేతనే ముక్తిని ప్రసాదించదనని పూర్వము చెప్పియున్నందున వారందరూ ఈ ప్రతిపాదనము చేసిరి అని ఆ రోజు ప్రవచనము చాలించెను. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 5వ అధ్యాయము సంపూర్ణం.